హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ మించిన స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కేజీ రొయ్యలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ చిటికెడు పసుపు వేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అరచెక్క నిమ్మరసం పిండుకుని కలిపి మూతపెట్టి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కేజీలు బాస్మతి రైస్ తీసుకుని వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రొయ్యల్ని బయటకు తీసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ అరకప్పు పెరుగు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ అండ్ 2 స్పూన్ల గీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇలా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటోని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర అండ్ కసూరి మేతి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసి మూత పెట్టుకుని వాటర్ బాగా మరిగినవి. ఇప్పుడు ఒకసారి మూత తీసి వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసే ముందు వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చి ఆవిరిపోయాక మూత తీయండి. చూడండి, ప్రెషర్ కుక్కర్లో రొయ్యల దమ్ బిర్యానీ రెడీ. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా అయితే ఉంటుందో అంతకంటే బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.